సూపర్ స్పిన్ అనేది ఈ ప్రపంచంలోనే గుర్తింపబడిన ఒక పెద్ద గొప్ప ఆట. మెయిన్ స్పిన్నర్ మీద సూపర్ ఎనర్జీ రింగ్ ని ఫిక్స్ చేసి పవర్ ని ఉపయోగించి శత్రువుపైకి చాలా బలంగా ప్రయోగించడం. సూపర్ స్పిన్నర్ అనే బహుమతి గెలుచుకోవడం కోసం ఈ ప్రపంచంలో ఎన్నో చోట్ల నుండి స్పిన్నింగ్ టాప్ అకాడమీకి పిల్లలు వచ్చేస్తూ ఉన్నారు. స్పిన్నర్ పవర్ ని, అతని శక్తిని ప్రయోగించి ఇందులో విజయం సాధించడానికి ఇక్కడికి వచ్చేశారు. స్టార్ 2 పవర్ ని ఎలా బయటికి తీసుకురావాలో వీరికి ఇంకా తన టీం కి అంకుల్ ఆర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక్కొక్క స్పిన్నర్ ని అర్థం చేసుకోమని వాళ్ళకి అయిన ట్రైనింగ్ ఇస్తున్నారు. అదే సమయంలో యూరోపియన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఆండ్రూ అక్కడికి వచ్చాడు. వాడు అంకుష్ తో కలిసి పోటీ పడుతున్నాడు. అతి త్వరలో ఈ అకాడమీలో ఎవరు స్ట్రాంగ్ అండ్ బ్లేడరో నిరూపించి చూపిస్తాను. కమాన్ హార్పించింగ్ షార్క్. అరే యాంపీ శిక్షక్ తిరిగొచ్చి అటాక్ చేస్తోంది. అరోరా రింగ్ సూపర్ కంబైన్. యాక్సిలరేషన్. సూపర్ రింగ్ తో అటాక్ నుంచి తప్పించుకున్నాడు. అవును, ఎంత స్పీడ్ గానా? ఇప్పుడు చాలా వేగంగా ఉన్నాడు. థండర్ బ్యాటల్ వోల్ఫ్, నువ్వు త్వరగా వెళ్ళు. అరోరా ప్రకాశస్ ని అటాక్ చేయి. ఏ షాంగ్, నేను నీకన్నా చాలా బాగా ఆడుతాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెంటాడుతూ వెళ్ళు. ఇలా చూడు, నీ స్పిన్నర్ ని ఎలా విర్రకొడతాను. చూస్తూనే ఉండు. మంచిదైంది. గేమ్ లో స్పీడ్ గా తిరిగే స్పిన్నర్ త్వరగా వీక్ అయిపోతుంది. నిదానంగా ఆడితే ఖచ్చితంగా అరోరా పెగస్ ఈ గేమ్ లో గెలవగలుగుతుంది. గెలవడం సాధ్యమా? తొందరపడి అనవసరంగా మాట్లాడొద్దు. అలా అయితే షిన్, ఆర్పీ సింగ్ సార్ దగ్గర అరోరా పెగసిస్ ఓడిపోతుంది. అయితే ఏంటి, డ్యామేజ్ చేసేంతగా అటాక్ చేయలేకపోయారు. అదే నిజం. షెండ్ అటాక్ నుంచి తప్పించుకొని వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు. కానీ ఆండ్రూ షెండ్ని ఊరిక వదిలిపెట్టలేదు. సరైన సమయం దొరికితేనే దాన్ని దెబ్బ కొట్టగలరు. ఇంతకీ అది ఎవరైనా సంగతి తెలియడం లేదే. ఒకటే శంకు లేదంటే హంకు. కమాన్ అరోరా పెగసిస్, అటాక్ చెయ్యి. యాక్సిలరేషన్. షాంగ్ చాలా సీరియస్ గా ఆడుతున్నాడు. ఇందుకే నేను ఎదురు చూస్తున్నాను. టిప్సీ రింగ్ సూపర్ కంబైన్. యాక్సిలరేషన్. నీ సత్తా ఏంటో చూపించు షార్క్. హోలీ ఫ్లేమ్ డ్రాగన్ అటాక్. ఇది చాలదు వీర్. అవును, కానీ నేను ఎందుకు గెలవలేకపోతున్నాను? మీరందరూ బానే ఆడుతున్నారు. అంకుల్ ఆర్, ఎలా స్పిన్నర్ ఫీలింగ్స్ ని అర్థం చేసుకునేది? ఒక్కొక్క స్పిన్నర్ మనకి ఒక మంచి పెట్టులాగానే ఉంటాయి. అవును, స్పిన్నర్ పవర్ ని అప్పుడే అర్థం చేసుకోగలుగుతాం. మీరు అది అర్థం చేసుకోవాలని స్పిన్నర్స్ అసలు వేచి ఉన్నాము. అందువల్ల త్వరగా అర్థం చేసుకోండి. మీ స్పిన్నర్ మీ దగ్గర ఏదో చెప్పాలనుకుంటుంది, దాన్ని బాగా వినండి. అప్పుడే మీరు ఎదురు చూసే స్టార్ 2 పవర్ ని బయటికి తీసుకురావచ్చు. వినాలా? ఏంటి వాళ్ళ గొంతుతోనా? నాకు ఏమీ వినపడడం లేదే. దాని చెవుతో వినలేము.
మనసు ద్వారానే వినాలి. మీ పెట్టు మనసులో ఉండే విషయాన్ని మీ మనసు ద్వారా వినండి. మీరు గొడవ పడేటప్పుడు దాన్ని తలుచుకునే గొడవ పడ్డారంటే తప్పకుండా గెలవచ్చు. కానీ స్పిన్నర్ యొక్క పవర్ అప్పుడే పూర్తిగా బయటకు వస్తుంది. అయితే ఇప్పుడే అర్థమవుతోంది. హోలీ ఫ్లేమ్ డ్రాగన్ ఫీలింగ్సే నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. అవును, ఇప్పుడే అర్థమవుతోంది. మనం ఆయన చెప్పేది బాగా వినాలి. ఇద్దరు బాగా గొడవ పడుతున్నారు కదా. స్టార్ పవర్ ని బయటికి తీసుకొచ్చే రెండు శక్తులు ఒకటిగా పోటీ పడుతుంటే చాలా భయంకరంగా ఉంది. తప్పకుండా ఔరోరా పెగాసస్ పవర్ఫుల్ అయినది. కమాన్ అరోరా పెగాసస్. ఏంటిది? అంబిషింగ్ షార్క్ దారి మారిపోయింది. అరోరా పెగాసస్. ఇది చాలా రిస్క్. తను ప్లాన్ ప్రకారం ఆడుతున్నాడు. అరోరా పెగాసస్ ఆయుధాన్ని తన ఆయుధంగా మార్చుకున్నాడు. సో ఇప్పుడు వాడి సంగతి ముగించే షార్క్. వదలకుండా దాడి చేస్తూనే ఉండు. ఇద్దరు ఎదుటి వాళ్ళ అటాక్ ని అడ్డుకున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అవును, ఇది ఒకే పోటీలో ఆర్పీ సింగ్ సార్ కు వేటాడుతోంది, అరోరా పెగాసస్ వేటాడుతోంది. ఎరా పోతున్నావు? దాన్ని అటాక్ చేయి. వదిలిపెట్టుకుంటే దాని సంగతి ముగించేయి. వదిలేస్తే మనం తప్పకుండా గెలవలేము. అరోరా పెగాసస్ వేగంగా వెళ్ళు. దాని సంగతి ముగించే ఆర్ఫిషింగ్ షార్క్. దాన్ని చిత్తడి చేసేయ్. రెండు స్పిన్నర్ ఒకేసారి బయటికి వెళ్ళింది. మ్యాచ్ డ్రా. ఏంటి డ్రానా? అందుకు అవకాశమే లేదు. షింక్ గేమ్ ఎప్పుడు ఇలా డ్రాలో ఫినిష్ అవ్వలేదు. షింగ్, ఒక పోటీవాడిగా నువ్వు గెలవలేదు, కానీ ఇంకొకసారి నా షార్క్ పూర్తి పవర్ ఏంటో నేను నీకు చూపిస్తాను. ఓవర్గా చేయకో. అరోరా పెగాసస్ కూడా డ్రానే అయింది. అరోరా పెగాసస్ పూర్తి శక్తిని చూపించలేదు. ఏ షింక్, ఎందుకు నవ్వుతున్నావు? ఇలా పోటీ పడి చాలా రోజులైంది, కానీ విజయం అన్నది ఎప్పుడు కూడా నాకు, నా అరోరా పెగాసస్కే. ఇలా మాట్లాడే వాళ్ళని నేను ఎన్నిసార్లు నా స్పిన్నర్ పవర్తో వాళ్ళందరినీ పరిగెత్తేలా చేసుంటాను చెప్పండి. షింక్ ఇలా నవ్వడాన్ని నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు. సెకండ్ రౌండ్ ని మొదలు పెడదాం. సూపర్ ఎనర్జీ షో డౌన్. లాంచ్. అరోరా పెగాసస్ ఏంటి కార్నర్లో దిగుంది? ఈసారి ముందు సింగ్ అటాక్ చేయట్లేదు. కమాన్ అరోరా పెగాసస్. నన్ను గెలవడానికి ఈ వేగం సరిపోదు. ఆర్పించింగ్ షార్క్. ఇంకా పోటీ అవ్వలేదు. అరోరా రింగ్ సూపర్ కంబైన్. యాక్సిలరేషన్. ఏంటిది? పోటీని స్టార్ట్ చేయగానే సూపర్ రింగ్ ని ఫిట్ చేశాడు. పోయినసారి చూసావు కదా, పోటీలో ఎక్కువసేపు ఉంటే మనకు గెలవడం సాధ్యం కాదు. వీలైనంత త్వరగా స్పిన్నర్ తో దాడి చేయాలి. కమాన్ అరోరా పెగాసస్, అటాక్ చేయి.
యాక్సెలరేషన్ और पिंचिंग शार्क అరే చా మళ్ళీ మిస్ అయిపోయింది. అరోరా పెగాసస్ ఇంత వేగంగా వెళ్ళినా గానీ సూపర్ రింగ్ వేయకుండానే వాడి స్పిన్నర్ ఇంత వేగంగా కొడుతోంది. ఎవరు వీడు, ఎక్కడి నుంచి వచ్చాడు? వేగంగా వెళ్ళు అరోరా పెగాసస్. పెగాసస్ మ్యాజిక్ అటాక్. వేగంగా తప్పించుకొని వెళ్ళు షార్క్. నువ్వెక్కడికి వెళ్ళినా అరోరా పెగాసస్ నిన్ను వదలదు. వెల్ డన్ షాంగ్. ఈ రౌండ్ నువ్వే గెలుస్తావు. ఆశ్చర్యంగా ఉంది. ఇలా చూడు షార్క్, ఒరిజినల్ స్పిన్నింగ్ ఏంటో తెలియనందువల్ల నువ్వు అందరినీ చిత్తడి చేసేయి. ఏంటిది? అంటే స్టార్ టూ రింగ్ పవర్ మొత్తం ఇదేనా? నేను ఊహించినట్టుగానే నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు, కానీ తొందరలోనంతా ముగిసిపోతుంది. అరోరా పెగాసస్, పెగాసస్ ఫ్యాంటమ్ స్ట్రైక్. నువ్వు ఎన్నిసార్లు పోటీ పడినా ఇదే ముగింపు. అది చూద్దాం. ఈ అటాక్ ని ఉపయోగించి నా స్పిన్నర్ ని చిత్తడి చేద్దాం అనుకుంటున్నావా? నా స్పిన్నర్ తో నేను తన స్పిన్నర్ ని దాడి చేయలేకపోతున్నాను. తను ఇంత వేగంగా అటాక్ చేస్తున్నాడే. పిన్చింగ్ షార్క్. ఏంట్రా నువ్వు మళ్ళీనా? ఆర్ ఫిషింగ్ షార్క్. మళ్ళీ ఆర్ ఫిషింగ్ షార్క్. లాంచ్. మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళు. రా 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 రా, లేట్ చేయకు, రా. కమాన్ ఆర్ ఫిషింగ్ షార్క్, నీ వల్ల అవుతుంది. సూపర్ రింగ్, సూపర్ కంబైన్. యాక్సిలరేషన్. వాడిని వదిలిపెట్టుకు వెళ్ళి అటాక్ చేయి. ఆర్ ఫిషింగ్ షార్క్. డీన్ మిల్లర్ సరైన వ్యక్తిని తీసుకొచ్చారు. అవాయిడ్ చేయడానికి ఇలాంటి ఒక ఐడియానా? తప్పించుకోలేని వాళ్ళకి ఇది గుణపాఠం. వేగం ఎక్కువగా ఉంది కదూ. ఇప్పుడు చూడు, టిషిరింగ్ సూపర్ కంబైన్. యాక్సిలరేషన్. ఆర్ ఫిషింగ్ షార్క్, వాడిని వదిలిపెట్టకో.
నీ పాత టెక్నిక్లు యూజ్ చేసి ఆ ఫిషింగ్ షార్క్ ని ఓడించలేవు. చాలా పవర్ఫుల్ గా ఉంది. Come on, attack! వదిలిపెట్టకు. ఏంటి మళ్ళీ డ్రా అయిపోయిందా? అదే ఫినిషింగ్. మళ్ళీ డ్రా అయిపోయిందా? ఊరికే చెప్పకూడదు, నువ్వు బాగా ఆడుతున్నావు. నువ్వు కూడా కోచ్ వే. మూడో రౌండ్ ఇప్పుడు మొదలు పెడదామా? చెప్పండి డీన్ మిల్లర్. వెంటనే ఆండ్రూని తీసుకురా. ఆండ్రూ, డీన్ మిల్లర్ మిమ్మల్ని చూడడానికి వెయిట్ చేస్తున్నారు. హ్యాంగ్ ఫోషంగ్, థర్డ్ రౌండ్ అసలు ఇప్పుడు జరగనే జరగదు. ఆండ్రూ, కింగ్ ఆఫ్ స్పిన్నింగ్ టాప్ లో తప్పకుండా నిన్ను ఓడిస్తాను. వాంగ్ వుంగ్షాంగ్, ఇక్కడ నేను గెలిచింది నువ్వు మర్చిపోకు. స్పిన్నింగ్ టాప్ అకాడమీకి నేను వెల్కమ్ చేస్తున్నాను ఆండ్రూ. డీన్ మిల్లర్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలుసు కదా? విన్నాను. ఇప్పుడే యాంగ్ ఫోషన్తో ఆడుతున్నావని విన్నాను. 2 రౌండ్లో వాడు నన్ను గెలవలేకపోయాడు. డ్రాలో ముగిసిపోయింది. మీరు కావాలని ఈ పోటీని ఏర్పాటు చేశారు కదా, వాడు కూడా తెలిసే కదా ఆడాడు. వాడికి తెలియదు ఒకే చోట 2 ఖడ్గాలు ఉండలేవు. ఒకే ఒక మంచి ఖడ్గం ఉంటే చాలు. సరే రా, నీకేం కావాలో చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను. దీన్నే మేము ఎలక్ట్రిసిటీ డివోరింగ్ ప్రోగ్రామ్ అని అంటాం. ఇప్పుడే ఈ రీసెర్చ్లో 80% పూర్తి అయిపోయింది. నువ్వు మాతో కలిసావంటే దీన్ని పూర్తిగా ముగించొచ్చు. దాని తర్వాత పినాక్ల్ ఆఫ్ ఫ్లైట్ నా సహోదరుడు మిట్టి దగ్గర ఉండదు. దానికైనా పవర్ఫుల్ అయిన శక్తిని ఈ మిల్లర్ తప్పకుండా సృష్టించుతాడు. నువ్వు కూడా బాంగ్ ఫుషన్ కన్నా 100% శక్తి ఉన్నవాడిగా మారుతావు. ఈ లోకంలో నిన్ను ఓడించడానికి ఆ తర్వాత ఎవరు ఉండరు. సరే డీన్ మిల్లర్, మీరు ఏ ముగింపు తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తాను. టాటూ సూపర్ రింగ్స్ పవర్ని తెలుసుకోవాలంటే చెవుతో వినలేము, మనసు ద్వారానే ఫీల్ చేయగలుగుతాం. శ్రద్ధగా వినండి. చెవుతో కాదు, మన మనసు ద్వారా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ స్పిన్నర్లో కూడా ఒక మనసు ఉంది. అది మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తూ ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అది చెప్పేటట్టు మీరు ఆడారంటే మీరు తప్పకుండా గెలుస్తారు. కానీ అందరూ దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోలేరు. ఒక్కొక్క స్పిన్నర్కి ఒక మనసు ఉంది. దానిలో ఉండే దాని మనసే మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో అని ఎదురు చూస్తూ ఉంటుంది. మంచి పెట్ మనసు. ఆర్మర్డ్ ఎల్లో డ్రాగన్, హంటింగ్ ఐస్ డ్రాగన్, హరికేన్ డ్రాగన్, హోలీ ఫ్లేమ్ డ్రాగన్. నా స్పిన్నర్ ఇంత త్వరగా విరిగిపోయిందే. స్పిన్నర్ నేరుగా తిరగడం కంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ బ్యాలెన్స్ చేసుకొని తిరిగితే చాలు. లేదంటే అది బ్యాలెన్స్ తప్ప కింద పడిపోతుంది. తర్వాత హంకు, నూరా.
ఆర్మర్ జెల్లో డ్రాగన్, హంటింగ్ ఐస్ డ్రాగన్, హరికెన్ డ్రాగన్, హోలీ ఫ్లేమ్ డ్రాగన్,